హాయ్ హలో అండి. ఇప్పుడైతే నేనైతే లూలు మాల్కి వెళ్తున్నాను. లూలు మాల్లో అసలు ఏముంటాయి, ఈ ఫెస్టివల్ సీజన్లో ఏమొచ్చినాయి మొత్తం మీతోనైతే షేర్ చేస్తాను. ఏం ఆఫర్లు ఉన్నాయి, వాటి మీద ఏం ప్రైజెస్ ఉన్నాయి మొత్తం మీతోనైతే షేర్ చేస్తాను. సో లెట్స్ గో. హైదరాబాద్ సిటీలో ఇంత ఖాళీ రోడ్లను ఎప్పుడైనా చూసారా మీరు? అస్సలు చూడలేదు కదా. అంటే ఫెస్టివల్స్కి చూస్తాం అనుకోండి. స్కూల్స్ కాలేజెస్ ఏం లేకపోవడం వల్ల అన్ని రోడ్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. మళ్ళీ టైంలో 1 అవర్ పట్టే జర్నీ ఇప్పుడైతే ½ an hour పడుతుంది కావచ్చు. అంత ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉంటే ఎంతసేపు అయినా జర్నీ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ కొంచెం తలిగిందిలేండి ట్రాఫిక్. హాలిడేస్ ఉన్నప్పుడైతే బెటర్ ఎక్కడికి వెళ్ళాలన్నా. నార్మల్ డేస్లో అయితే రోడ్ల మీద ట్రాఫికే, షాపింగ్ మాల్లో కూడా అసలు అడుగు పెట్టనంత చోటు కూడా ఉండట్లేదు. అంతా ఫుల్గా నిండిపోతున్నారు. అసలు షాపింగ్ చేయాలన్న మూడు కూడా ఉండట్లేదు. నేను ఇప్పుడు ఎందుకు షాపింగ్ పెట్టుకున్నానంటే ఇంట్లో కొంచెం గ్రాసరీస్ కూడా అయిపోయినాయి. సో హాలిడేస్ కాబట్టి ట్రాఫిక్ ఉండదు కాబట్టి కొంచెం ఇప్పుడు చేస్తే బెటర్ అన్నట్టుగా నాకు అనిపించింది. ఇంతకుముందు సారి అయితే కారు ఏ ఫ్లోర్లో పార్క్ చేసామో మర్చిపోయాం, అందుకే ఇది వీడియో తీసాను. సో లులు మాల్లో అడుగు పెట్టాం. ఇక్కడ డైరెక్ట్ 4th ఫ్లోర్కి అయితే వచ్చేసాము. 4th ఫ్లోర్లో కిడ్స్ ఆడుకోవడానికి అన్ని గేమ్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. కంప్లీట్ ఓన్లీ ఈ 4th ఫ్లోర్ మొత్తం ఓన్లీ గేమ్సే. అవి కూడా ఆ రైడింగ్ కూడా అన్నీ ఓన్లీ 3 minutes మాత్రమే. అవి ఎక్కిన ఫీలింగే ఉండదు వాళ్ళకు. ఇది ఎక్కి దిగేసరికి 3 minutes అయిపోతుంది. అట్లీస్ట్ ఒక 5 minutes అన్న పెట్టలేదు వాళ్ళు. డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి ఇందులో. అన్ని టాయ్స్ అన్ని అంటే టెడ్డీ బేర్స్ ఉన్నాయి. ఇది ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. అంటే అది కూడా ఆపరేట్ చేయాలన్నమాట. ఆపరేట్ చేస్తే టెడ్డీ బేర్ని తీసుకుంటా అది బయట పడేస్తుంది అనమాట. అది గేమ్. ఈ రైడాన్స్ అయితే పిల్లలకైతే చాలా బాగానే ఉంటాయి. అవి మనం ఎంత స్పీడ్ పోతున్నాం, ఎలా పోతున్నాం అనేది ఆ స్క్రీన్ పైన పడుతుంది. ఇదైతే బాగానే ఉన్నాయి అనిపించింది నాకు. ఇంకా మిగతావి చాలా డిఫరెంట్గానే ఉన్నాయి మిగతా మాల్స్ కంటే. ఇదైతే కంప్లీట్ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ముందు ఐస్ కది పెట్టుకుంటేనే ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట. ఇది ఇలా షేక్ చేస్తుంది అండ్ రౌండ్ కూడా తిప్పుతుంది అనమాట. ఆ ఫీల్ అది కూర్చుంటేనే తెలుస్తుంది. ఇది కూడా బాగానే అనిపించింది నాకు. బట్ కాస్ట్ అయితే ఎక్కువే. ఈ లోకంలో ఉన్నామా పరలోకంలో ఉన్నామా అని అనిపిస్తుంది, అంత ఫీల్ ఉంటుంది. ఈ గేమ్ కూడా చాలా డిఫరెంట్గానే అనిపించింది. ఇటున్న కాయిన్స్ అటు కొట్టాలి, అటున్న కాయిన్స్ ఇందులో పడేయాలి వాళ్ళు, అపోజిట్ అన్నమాట. ఇవన్నీ కొన్ని డిఫరెంట్గానే అనిపించినాయి. 2 ఆడొచ్చు, 4 కూడా ఆడొచ్చు దాన్ని. 3rd ఫ్లోర్ మొత్తం రెస్టారెంట్. ఇంకా రెస్టారెంట్ ఏం షూట్ చేయలేదు. అండ్ ఇక్కడ ఇది 2nd ఫ్లోర్ అనమాట. అన్ని డీల్స్ ఉన్నాయి. బ్యాగ్స్ పైన అయితే 65% ఉంది. వాచెస్ అన్నిటి పైన కూడా చాలా మంచి డీలే ఉంది. ఈ బ్రాండెడ్ వాచెస్ పైన మంచి డీలే ఉంది అనిపించింది. బాగానే ఉన్నాయి. ఈ హాట్ కెటిల్స్ పైన 1045, ఇది 700కి ఇప్పుడు. చాలా బాగుంది డీల్. పీజియన్ అన్నమాట. 33% ఆఫ్ ఉంది. చాలా బాగున్నాయి. అన్ని మిక్సర్ గ్రైండర్, అన్ని ఎలక్ట్రానిక్ బోర్డ్స్ అన్నమాట. ఇక్కడ మొత్తము ఎయిర్ ఫ్రైయర్ 10,000ది 7,600 మాత్రమే ఇప్పుడు. ఇక్కడ అన్ని ఈ ఫ్లోర్లో అన్ని ఎలక్ట్రానిక్స్ సంబంధించినవే ఉన్నాయి. అండ్ మిక్సీలు 7,000, 5,000కే ఇప్పుడు. అండ్ వాటర్ హీటర్ 18,000, 9,000కే ఇప్పుడు. బజాజ్ అన్ని కంపెనీస్ ఉన్నాయి ఇందులో. ఎలక్ట్రానిక్స్ పైన ఒక 50% నుండి ఉన్నాయి, 50, 60, 70% నుండి ఉన్నాయి. వాటర్ హీటర్ 17,940, ఇప్పుడు 9,900కి మాత్రమే ఇప్పుడు ఆఫర్లో, ఫెస్టివల్ ఆఫర్లో. ఎయిర్ ఫ్రైయర్ 10,000, 6,700కి మాత్రమే ఇప్పుడు. చాలా మంచి డీల్స్ అయితే ఉన్నాయి బజాజ్లో. ఫిలిప్స్ అండ్ పిజన్ ఇలాంటి వాటిలో, శాంసంగ్ ఇలాంటి వాటిలో మంచి డీల్సే ఉన్నాయి. అంటే ఈ ఫెస్టివల్ సీజన్ ఆఫర్స్ అనుకుంటా ఇవన్నీ బాగానే పెట్టారు. ఎయిర్ ఫ్రైయర్స్ ఇవన్నీ కూడాను. వ్యాక్యూమ్ క్లీనర్స్ 34,580, ఇప్పుడు 21,900కు మాత్రమే. వ్యాక్యూమ్ క్లీనర్స్లో కూడా అన్ని, ఇందులో 50% ఆఫర్ అయితే లేదు ఈ వ్యాక్యూమ్ క్లీనర్స్కి. 40,500 చేంజ్ ఉంది, ఇప్పుడు 20,000 మాత్రమే. బెస్ట్ డీల్ ఇదైతే. ఇంకా మిక్సీలు వచ్చేసి బోష్, ఉషా, బజాజ్ అలా చాలానే ఉన్నాయి. ఇందులో కూడా 50% ఆఫ్ ఉన్నాయి. అన్ని మంచి ఆఫర్సే ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ బోష్ అన్నమాట. 10,000ది 7,000 మాత్రమే. ఇది కూడా అంతే. 4,600, 6,000ది 6,000 చేంజ్. ఇది ఒకటి బటర్ఫ్లై, ఇదొకటి 8,300, ఇప్పుడు 6,249 మాత్రమే ఇప్పుడు. చాలా బాగున్నాయి.
2 years వారంటీ కూడా ఉంది. 4100ది ఇప్పుడు 2100కి మాత్రమే ఈ స్టవ్లు అయితే. స్టవ్ కూడా 50% ఆఫ్లో ఉన్నాయి. స్టవ్స్ కూడా 5390ది 2300 మాత్రమే ఇప్పుడు. ప్రీమియర్ 11900ది ఇప్పుడు 4900 మాత్రమే అండ్ 4 బర్నర్ది. ఇంకా ఫ్రిడ్జ్లో పైన ఆఫర్ అయితే లేవు, అంతగా అయితే ఏం లేవు. ఒక 5000 10,000 అలా ఉన్నాయి అంతే. అంటే ఇవి చాలా 460 లీటర్స్ ఆ పైన ఉన్న ఫ్రిడ్జ్లు అన్నమాట ఇవన్నీ. అంటే ఎక్కువ ఫ్యామిలీ పెద్దదైతే ఇలాంటివి తీసుకుంటే బెటర్. అంటే చాలా ఆఫర్స్ అయితే అంతగా ఏం లేవు వీటిపైన. ఈ ఎలక్ట్రానిక్స్ పైన అయితే అంత పెద్ద ఆఫర్ అయితే ఏం లేదు. ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్స్ పైన అయితే అంత పెద్దగా ఏం లేదు. ఏదో ఒక 5000 10,000 అలా ఉంది. ఇక్కడ డబుల్ డోర్ ఫ్రిడ్జ్లు ఇవన్నీ. ఇక్కడ ఇవన్నీ వాషింగ్ మిషన్స్ పైన కూడా అంతగా ఆఫర్ అయితే ఏం లేదు. ఒక 5000 10,000 తగ్గుతుంది అంతే. ఇప్పుడు వైఫైతో కనెక్ట్ చేసుకునేలాగా డిఫరెంట్గా వస్తున్నాయి రండి. ఎంతో వెరైటీస్గా చాలా బాగున్నాయి. ఇక్కడ అన్నీ ఏసీలు అనమాట. ఇదైతే 3 డోర్ ఫ్రిడ్జ్ చాలా బాగా అనిపించింది నాకు. ఇది ఎంత వెరైటీగా ఉన్నదేమో అని. ఇదైతే ఈ 3 ఇవి బోష్ కంపెనీస్వి. బోష్ కూడా చాలా బాగానే ఉంటుంది, చాలా లైఫ్ టైం ఇస్తుంది. మధ్యలో ఇలా ఒక సెల్ఫ్ వచ్చి ఉంది, గ్లాస్ సెల్ఫ్ అన్నమాట. పైన అవి నార్మల్ ఫ్రీజర్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అంట. పైది మధ్యది, కిందిది నార్మల్గా మనం అన్ని పెట్టుకోవచ్చు అందులో. ఇక్కడ ఇవన్నీ మిక్సర్ గ్రైండర్లు విత్ జ్యూసర్లు కూడా, జ్యూస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట వీటిలో. ఇందులో కూడా మంచి ఆఫర్సే ఉన్నాయి. 4000 చేంజ్ ఉంది అది. ఇందులో కూడా బజాజ్, పిజన్, ప్రెస్టేజ్ అలాంటి కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఇలా పిండి కలుపుకోవడానికి కూడా ఉన్నాయి. బోష్ కంపెనీ పిండిని మొత్తం అందులోనే ముద్ద చేస్తుంది అనమాట. ఇది కూడా చాలా బాగానే ఉంది. ఇదైతే 10,000 అది. 10,000 అంటే ఎక్కువనే అనిపించింది లేండి నాకు. బట్ కెపాసిటీని బట్టి ఉన్నాయి ఇంకా రేట్స్. ఇది ఉషా అయితే 10,000 11,000 అలా కొంచెం ఎక్కువనే ఉంటాయి ఉషావి. ఇది కూడా 10,000 అలా ఉంది. ఇవన్నీ మిక్సీలే. ఇంకా మిక్సీ, జ్యూసర్స్ కూడా చేసుకోవచ్చు. ఇవి కంప్లీట్ జ్యూసర్స్ అన్నమాట. ఈ ఓన్లీ జ్యూసర్లో ఇంత రేట్ ఎందుకు ఉంటాయో అసలు అర్థమే కాదు. పిప్పి ఒక సైడ్ వస్తుంది అండ్ జ్యూస్ ఒక సైడ్ వస్తుంది. ఇది 16,000 ఉంది చూడండి. ఏంటో ఇంత ప్రైజెస్ ఉంటాయి జ్యూసర్లు. ఇది 4,900. ఇదైతే కొంచెం తక్కువనే ఉంది ప్రైస్. ఇవన్నీ ఇంకా జ్యూసర్లే అనమాట. ఇది 8,000 చేంజ్ అలా ఉంది. ఇవి న్యూట్రీ బ్లెండర్స్ అన్నమాట. ఇవన్నీ బ్లెండర్స్లో సూపర్ ఉన్నాయి కలర్స్ అయితే. మనం చిన్నగా ఏదైనా చేసుకోవచ్చు. ఇందులో జ్యూసెస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. మసాలా లాంటివి మిక్సీ పట్టుకోవచ్చు, జ్యూస్ లాంటివి. రెడ్ కలర్ ఎంత బాగుందో చూసారా. ఈ రెడ్ కలర్ అయితే తీసేసుకోవాల్సిందే, మనల్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది అది, మెయిన్ లేడీస్ని. చాలా బాగుంది అదైతే. ఇందులో బ్లెండర్స్లో వైట్, బ్లూ, బ్లాక్, సీ గ్రీన్ ఇంత చూస్తేనే తీసుకునేలాగానైతే ఉన్నాయి. 2,250 అలా ఉన్నాయి ఇవి. వాటి ప్రైజెస్ వీటిపైన పెద్దగా 1,500 కూడా ఉన్నాయి. బజాజ్, ఫిలిప్స్ ఆ కంపెనీస్లో ఉన్నాయి. ఇందులో
ఏదైనా బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇవి కూడా అంతే 2690 అలా ఉన్నాయి. ఇవి కూడా బ్లెండర్సే. దాని పక్కన ఉన్నాయి టూల్స్ అన్నమాట. ఆ టూల్స్ని అటాచ్ చేసుకొని చేయొచ్చు. ఇది నా దగ్గర ఉంది చూడండి, మార్చర్ చాట్స్, అది వెజిటేబుల్ కట్టర్స్. ఇవి నేను అప్పుడు 1500కి తీసుకున్నాను. అగ్రో మార్క్లో తీసుకున్నాను. బజాజ్, ఇది క్రాంప్టన్ బజాజ్. ఇది కూడా లాస్ట్ది కూడా బాగానే ఉంది. ఇదైతే సేమ్ నా దగ్గర ఉన్నది. చాలా బాగుంది, చాలా బాగానే పనిచేస్తుంది. సర్వీస్ కూడా బాగానే ఉంటుంది. నేను యూజ్ చేస్తున్నాను కదా ఆల్రెడీ. చాపర్ బాగానే ఉన్నది. వెజిటేబుల్ కట్టర్ అనమాట. మనం పైనుండి ఇలా ప్రెస్ చేస్తే మొత్తం కట్ అయిపోతాయి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇవి కూడా మిక్సర్లు అన్నమాట. అంత కేక్ చేయడానికి అలా 7000 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇవి కూడా కలర్స్ సూపర్గా ఉన్నాయి. రెడ్ కలర్, బ్లాక్ కలర్, అందులోనే రెడ్ బ్లాక్ ఇటు ఉన్నాయి. వైట్ కూడా ఉంది. చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇవి మొత్తం ఇక్కడ ఈ లేన్ మొత్తం స్టవ్స్, ఈ లేన్ మొత్తం మిక్సర్ గ్రైండర్లు, వెట్ గ్రైండర్లు, మిక్సీలు ఇందాకనే చూపెట్టాను కదా. అన్నీ 4000 నుండి స్టార్టింగ్. 4329. నా దగ్గర లేదు అసలు. ఇది ఒకటి తీసేసుకోవాలి. హ్యావెల్స్ కంపెనీ అయితే చాలా బాగానే ఉంటుంది. ప్రీతి, హ్యావెల్స్, మిక్సర్ గ్రైండర్, బటర్ఫ్లై, ఇవన్నీ అయితే చాలా బాగానే ఉంటాయి. చాలా లైఫ్ టైం కూడా బాగానే ఇస్తాయి. ఏదైనా వెట్ గ్రైండర్ ఏదైనా బాగానే మనం అంత పెద్ద యూజ్ అయితే చేయం కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిక్ కుక్కర్లు. ఇదైతే ఎంత పెద్దగా ఉందో, ఒక 10 మెంబర్స్ అయినా మనం వంట చేయొచ్చు ఇందులో, అంత పెద్దగా ఉంది. ప్రైస్ కూడా అంతేం కాదు, మన 6000 ఏమో అలా ఉంది. ఇవన్నీ ఫ్యాన్స్ అన్నమాట. మనం ఎక్కడైనా పెట్టుకునేలాగా, అలాంటి ఆలో తీసుకుపోయి పెట్టుకోవచ్చు. ఉషా కంపెనీ అలా ఉన్నవి. 4000 చేంజ్ అలా ఉంది కంపెనీస్. అండ్ ఇవన్నీ ఐరన్ బాక్స్లు అనమాట. ఐరన్ బాక్స్ల పైన కూడా మంచి డీలే ఉంది. అండ్ ఇవన్నీ ఇక్కడ వ్యాక్యూమ్ క్లీనర్స్. ఇవి రోబో, ఈ పని మనిషిని పెట్టుకునే కంటే ఇప్పుడు ఇవి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. యూజ్ చేసిన వాళ్ళు కూడా చెప్పారు చాలా బాగానే ఉన్నాయి. మనం లోపలికి వంగి ఊడ్చి క్లీన్ చేసే లేనంతగా అవి క్లీన్ చేస్తాయి అన్నమాట. ఇదైతే 6000 అలా ఉంది. 21,000 అలా ఉన్నాయి అంతే. అంత పెద్ద ప్రైసెస్ అయితే ఏం లేవు. ఈ బ్యాగ్ల పైననైతే ఫ్లాట్ 30% ఆఫ్ ఉంది. మనం బోర్ కొట్టి బయట పడేయాల్సిందే, కానీ అవి అసలు ఏమీ కావు. మనం ఎంత లైఫ్ టైం వాడినా కానీ ఏం కావు, అంత బాగున్నాయి. జస్ట్ స్మూత్గా. 4000ది ఇప్పుడు ఆఫర్లో 2000కి. ఇది 5000 అనుకుంటా. మరి క్వాలిటీ కూడా అలానే ఉంది. చాలా చాలా బాగుంది. 5000 చేంజ్ ఉంది. అది ఎంత స్మూత్గా ఉందో. లెదర్ ఫుల్ చాలా బాగుంది. అన్ని లెదర్ బ్యాగ్సే చాలా చాలా బాగున్నాయి. మనం బోర్ కొట్టి బయట పడాల్సిందే. 3000, దానికన్నా చిన్న సైజు 3000. ఇంకా ఆఫర్లో మనకు ఇంకా తక్కువ కూడా వస్తుంది కదా. బ్యాగ్స్ అయితే తీసుకోవచ్చు అనిపించింది. ట్రాలీ బ్యాగ్స్ల పైన కూడా చాలా ఆఫరే ఉంది. ఈ ఫ్లోర్ మొత్తం ఇవే. లాండ్రీ బాస్కెట్స్ అండ్ చైర్స్, కార్పెట్స్, ఇలాంటివి అన్నిటిపైన కూడా మంచి ఆఫరే ఉంది. కార్పెట్స్ పైన కూడా ఆఫర్ ఉంది. చాలా బాగానే ఉన్నాయి. కింద వేసుకోవడానికి 4000, 3000 అలా ఉన్నాయి. ఈ డోర్ మ్యాట్స్, ప్లాస్టిక్ డోర్ మ్యాట్స్ అన్నీ ఇవి 300 అలా ఉన్నాయి. ప్లాస్టిక్ డోర్ మ్యాట్స్ ఎంత లైఫ్ టైం అయినా పనిచేస్తాయి, అస్సలే పాడు కావు. ఇటన్నీ కర్టెన్స్ ఉన్నాయి. అండ్ న్యాప్కిన్స్, హ్యాండ్ టవల్స్, మళ్ళీ ఇవి డోర్ మ్యాట్స్. ఇవి కూడా 650. ఇవి గ్రిప్ ఉంటాయి అన్నమాట. చాలా బాగా పనిచేస్తాయి ఇవి, అస్సలే పాడుగా. మనం వాషింగ్ మిషన్ కూడా వేసుకోవచ్చు. వాషింగ్ మిషన్లో కూడా అంత బాగుంటాయి.
ఈ గ్రిప్ ఫ్లోర్ మ్యాట్స్ అయితే నాకు చాలా బాగా అనిపించినాయి. ప్రైస్ కూడా బయట వాటి లెక్కనే ఉన్నాయి, అంత పెద్దగా ఏం లేవు. ఇక్కడ అన్ని డెకరేటివ్ పీసెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. ఇవి కూడా డెకరేటివ్ ఐటమ్ లాగా పెట్టుకోవచ్చు మనం, అండ్ పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు. ఇలాగైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి డీల్సే ఉన్నాయి వీటిపైన కూడా. ఈ డెకరేటివ్ పీసెస్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఇవి 600 నుండి అలా ఉన్నాయి. ఇది బ్రిడ్జ్ అనమాట, లండన్ బ్రిడ్జ్ ఏంట 609 అలా ఉంది. ఇది కూడా గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అంట, ఇది కూడా బాగానే ఉంది. ఇవన్నీ పూజ ఐటమ్స్ అన్నమాట, పూజ గదిలో పెట్టుకోవచ్చు. మనం బయట డెకరేటివ్గా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఎంత బాగున్నాయో వీటిని చూస్తే కొనంది ఎందుకు అనిపిస్తుంది. డెకరేటివ్ పీసెస్ ఈ ఆసన్ చూస్తేనైతే ఇంకా అసలు కొనకుండా ఉండలేము. ఎంత అట్రాక్టింగ్ ఉంది చూసారా. మన హాల్ మొత్తం ఎలివేట్ అవుతుంది ఇవి పెడితే. మొత్తం ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్సే, చాలా చాలా బాగున్నాయి. ఈ బుద్ధ నిజంగా ఒక ఇంటికి ఒక బుద్ధ అనే ఉండాలి, చాలా బాగున్నది. ఆ ఫేస్ చూస్తేనే మనకు ఒక రిలాక్సింగ్ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ అన్ని క్లాక్స్, ఇవన్నీ క్లాక్స్ డిఫరెంట్గా. వీటిపైన కూడా ఈ బెడ్షీట్స్, పిల్లో కవర్స్, పిల్లోస్ ఇప్పుడు 700 మాత్రమే. వీటిపైన కూడా 6 ఇప్పుడు 4000 2000కే. ఇది ఫోల్డింగ్ మ్యాట్రిక్స్ అవి. ఇవి కూడా 50% ఆఫ్ పిల్లో కవర్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ప్లాంట్స్ ఇంట్లో డెకరేటివ్ పీస్ లాగానే పెట్టుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు మనము. డిఫరెంట్ ప్లాంట్స్, వీటి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ఒక 400 నుండి అలా ఉన్నాయి. 400, 600, 1000, 1800 కూడా ఉంది. ఇది 1800 ఏమో. చాలా చాలా బాగుంది. చాలా లుక్ అయితే చాలా బాగా ఎలివేట్ అవుతుంది మన హాల్లో. సెంటర్ టేబుల్ పైన కానీ షోకేస్ సెల్ఫ్లో పైన పెడితే చాలా చాలా లుక్ ఉంటుంది. ఇవన్నీ పూల కుండీలు. ఇవి కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నవి. డెకరేటివ్ పీసెస్ ఇవి కూడా ఫ్లవర్ వేజెస్ పెట్టుకోవడానికి. చాలా చాలా బాగున్నాయి. ఇవి కూడా హాల్లో అండ్ బాల్కనీలో ఇలా ఫ్లవర్ వేజులు పెట్టుకోవచ్చు. చాలా చాలా లుక్ని ఇస్తాయి ఇవన్నీ కూడాను. ఇది 600 అలా ఉంది. హాల్లో ఎక్కడైనా పెడితే చాలా చాలా బాగుంటుంది. చాలా లుక్ని ఇస్తాయి హాల్కి అయితే. ఇదైతే కొంచెం రేట్ ఎక్కువ ఉంది, 2500 ఏమో ఉంది. ఈ పూలైతే ఎంత బాగున్నాయో అసలు. అక్కడ అందాన్ని ఈ పూలతోనే పెరిగిందని చెప్పవచ్చు. చాలా చాలా బాగున్నాయి. ఎంత అసలు కలర్ఫుల్గా కనబడ్డది. ఒక ఫోటో తీసుకోవాలనిపించింది ఇక్కడ. ఎంత బాగున్నాయి అసలు. ఇవి కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. ఈ ముద్దది చూసారా ఎంత బాగున్నాయో. ఆల్ కలర్స్ ఉన్నాయి అందులో, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అవి కూడాను. ఇదన్నమాట లులు మాల్. కింద గ్రాసరీస్, ఇక మొత్తం గ్రాసరీ సెక్షన్. ఈ పై నుండి కింద చూస్తే ఇలా ఉందన్నమాట లులు మాల్ మొత్తం. ఇంకా ఇటు సైడ్ క్లాతింగ్ సెక్షన్ అన్నమాట. అండ్ ఫుట్వేర్ సెక్షన్ కూడా ఉంది ఇక్కడే. ఫుట్వేర్, క్లాతింగ్ అండ్ 50% ఆఫ్ ఉన్నాయి. యాసా, అమీనా బజార్, నీరూస్, బీబా ఇలాంటివి ఉన్నాయి అన్నీ పైన. అయితే లాంగ్ ఫ్రాక్ చాలా చాలా బాగుంది కదా. ఇందులో కూడా అంత క్లాతింగ్ పైన కొంచెం ఆఫర్ అవుతుంది, మరి అంత పెద్దగా అయితే ఏం లేదు.
2799 2800 అన్నమాట. వీటిపైన అంత పెద్దగా ఆఫర్ అయితే ఏం లేదు. ఈ బ్యాగ్స్ పైన అయితే మంచి ఆఫరే ఉంది. బ్యాగ్స్ అయితే తీసుకోవచ్చు అనిపించింది నాకు. 40% ఆఫ్ ఉంది, అప్ టు, ఫ్లాట్ కాదు, అప్ టు. ఈ హ్యాండ్ బ్యాగ్స్ క్లచెస్ పైన అయితే మంచి ఆఫరే ఉంది. 50% ఆఫ్ ఉంది కొన్నిటిపైన, అన్నిటిపైన కాదు. ఇది 2400ది ఇప్పుడు 1200 మాత్రమే. పార్టీ వేర్ క్లచెస్ ఇవి చాలా చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చినాయి ఇవన్నీ కూడా. ఈ రెడ్ది 2400, ఇది కూడా, ఇది 1200. 2400ది 50% ఆఫ్లో 1200 మాత్రమే. కొన్ని చాలానే బాగున్నాయి. ఈ గోల్డ్ కలర్ వన్ ఇది 1200 మాత్రమే. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. పార్టీ వేర్ కాబట్టి మనం మంచిగా డెలికేట్గా యూజ్ చేసుకోవాలి, అంత రఫ్గా యూజ్ చేయడానికి అయితే వీల్లేదు. చాలా చాలా బాగుంది అని అనిపించింది. ఈ పింక్ వన్ అయితే చాలా చాలా బాగుంది. ఇది 2400. ఇది కూడా 2400ది ఇప్పుడు ఆఫర్లో 1200, 1220 ఏమో ఉంది. ఇది కూడా చాలా బాగుంది. ప్రైస్ చూసారు కదా. ఇది కూడా 2400, అంటే ఫిక్స్డ్ ప్రైస్. ఇవి కొన్ని ఫిక్స్డ్ ప్రైస్లో ఉన్నాయి, కొన్ని ఆఫర్లో ఉన్నాయి. ఈ వైట్ వన్ అయితే చాలా బాగుంది, ఎంత క్యూట్గా ఉంటుంది అసలు వేసుకుంటే కూడా. ఈ గ్రీన్ వన్ కూడా చాలా బాగుంది, కానీ అన్నిటిపైకి వేసుకోలేము ఇలాంటివి. ఇవి 1659 ఏమో ఉంది, చాలా బాగుంది. ఇది కూడా గ్రీన్, అలాంటివి అన్నిటి మీదకి వేసుకోలేము కదా. ఇది సిల్వర్ వన్ కూడా చాలా బాగుంది. ఇది 2500 అనుకుంటా. ఇది అందులో సిల్వర్ కూడా ఉంది. ఇది 1200, 1215 రూపీస్. ఇక్కడైతే బతుకమ్మ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు ఈ లూలు మాల్ వాళ్ళు. ఇక్కడ చాలాసేపే బతుకమ్మ ఆడినాము. సో మన ట్రెడిషన్ని ఇలా వీళ్ళు చూపిస్తున్నారంటే నాకు చాలా బాగా అనిపించింది. లూలు మాల్ వాళ్ళు మన తెలంగాణ ఫెస్టివల్ని నిర్వహించడం నిజంగా చాలా గొప్ప విషయమే. చాలా బాగా అనిపించింది. డీజే సాంగ్స్ పెట్టి మొత్తం 4 ఫ్లోర్స్ అసలు దద్దరిల్లిపోయినాయి అనుకోండి. ఇక చాలా బాగా ఎగిరినాము. అసలు నేను ఇందులో ఉన్నానా, ఉంటే ఏ డ్రెస్లో ఉన్నానో నాకు కామెంట్ చేయండి. చాలా అసలు ఒక 1 hour అయితే బీభత్సంగా ఎగిరిన. చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా ఎంజాయ్ చేశాననే చెప్పాలి. సో ఇవాళకైతే ఇదండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ పార్ట్ 2లో కలుసుకుందాం. ఓకే, బాయ్.